వారిని ఇంకా పెద్ద ఎత్తున కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మహిళల బలోపేతం కావడం వల్ల, ఆ సంఘాలు బలోపేతం అవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధ్యక్ష అక్కగారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజక స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. నెక్స్ట్ మెడికల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 42 గంటలలో 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రానికి కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సిన ఏమవుతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా 500 షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. అంతకుముందు 18 సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా మరి ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆత్మీయత ప్రేమ ఉంటుంది. కాబట్టి అందరూ మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదేవిధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ 20 రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ 20 రకాల బిజినెస్లకి మహిళల్ని
తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి. కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సిఓ దివ్య దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం అధ్యక్ష. మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్గా ఉండే డిమాండ్ను కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ప్రతి మండల సమైక్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ దాదాపుగా 200 పైన మండల సమైక్యలకు బస్సులు అందించినాం. ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమైక్యలకు అందిస్తాం. తద్వారా ప్రతి మండల సమైక్యకు 70,000 రూపాయలు నెల నెల ఇన్కమ్ కూడా రాబోతుంది అధ్యక్ష. వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ 20 రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, బ్రాండింగ్ ఎట్లా అని కూడా 10 రోజులు హైదరాబాద్లో వాళ్ళకు ఒక్కొక్క సంఘం పేరుతోటి ఒక్కొక్క వాళ్లకు మరి ట్రైనింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు 22,300 రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి ఈ బృందాలకు నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ బిజినెస్ మెయింటెనెన్స్ కానీ ఉండే విధంగా వీళ్ళందరికీ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లను విస్తృతపరుస్తాం. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దోహదపడదని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమయ్య చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళ అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ద్వారా గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా, ఒక తల్లిగారింటి కంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది, మా రేవంత్ అన్న మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది. కాబట్టి మీరు ప్రతి అరువులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ, మా మంత్రివర్యులు మా మీద దయించి మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరిగుట్ట కాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా గతంలో 3,500 కోట్లు ఎగ్గొట్టిపోయిన అధ్యక్ష మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ అని పావుల వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు బయటికి పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మనము ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలను ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పటికీ 3 దఫలుగా వారు అన్నట్టుగా వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చీరలు కూడా యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకున్నది
67 లక్షల మందికే మన సంఘంలో ఉన్న సభ్యులకే ఇవ్వాలని అనుకున్నాము. కానీ మహిళల యొక్క కోరిక ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా అందరికీ ఇవ్వండి అని కోరడంతో అందరికి ఇచ్చినాం అధ్యక్ష. ఎక్కడన్నా మిస్ అయితే అక్కడ కలెక్టర్లను కానీ ఆడ మహిళా సంఘాల వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు, డిఆర్డిఓస్ కూడా ఉన్నారు. మేము మళ్ళొకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే నా సభ్యులు, మహిళా సంఘం సభ్యులు. కానీ మనకు వచ్చిన 67 లక్షల చీరలు మరి గ్రామీణ ప్రాంతాలకే ముందు ఎందుకు ఇచ్చినామంటే అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది.